అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఇప్పటికే వారం రోజుల క్రితము జరిగినటువంటి ఒక తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య తెలియని పరిస్థితిలో అయితే ఇప్పటికీ అది ఒక క్వశ్చన్గానే మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే ఈరోజు దానిపైన పూర్తి వివరణ, అసలు ఏం జరిగింది, పోలీసుల కథనం ప్రకారంగాను ఇప్పటి వరకు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ అయింది, మొత్తం సమాచారాన్ని ఇవ్వడానికి అయితే ఈరోజు మనతో పాటు డిఎస్పీ వివేకానంద గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. ఇప్పటికే యావత్ రాష్ట్రం అంతా కూడాను తలదించుకునే పరిస్థితి ఈరోజు శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. ఒక తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య తెలియని పరిస్థితిలో అయితే ఉన్నది. సో దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మీరు దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము, ఇప్పుడు ఆవిడ పరిస్థితి, తల్లి అంటే చిన్నారులు ఇద్దరు కూడాను మరణించినటువంటి వార్త ఇప్పటికే తెలిసిందే. తల్లి అయితే ప్రాణాలతోని కొట్టుమట్లాడుతున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిణామం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ ఆవిడ కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతుందండి. ఆమె పేరు వరలక్ష్మి. ఆమె కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని కలహాలు కూడా ఉన్నట్టుగా మనకి ఎంక్వైరీలో తేలింది. రెండు వర్గాలు, ఆమె పిల్లలిద్దరూ చనిపోవడం మూలంగా ఒక కేసు నమోదు చేశాము. అలాగే ఆమె తాలూకా పేరెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇంకో కేసు నమోదు చేశాము. దాని మీద ప్రజెంట్ దర్యాప్తు జరుగుతుంది రెండు కేసుల్లో. ఆమె ప్రజెంట్ ఎంతవరకు మాట్లాడట్లేదు, బికాజ్ ఆమె థ్రోట్ కూడా కట్ అయి ఉండడంతో. ఆమె మాట్లాడిన తర్వాత ఈ కేసులో వాస్తవాలు అనేది బయటకు వస్తుంది. ఆ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మీకు తప్పకుండా తదుపరి దర్యాప్తు ఏంటనేది మేము తెలియపరుస్తాం. ఇప్పటికైతే ఆమె హెల్త్ అయితే కొంత స్టేబుల్గానే ఉంది. ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలిసింది. అందుకనే వైజాగ్ కేజీహెచ్కి షిఫ్ట్ చేశారు. ఆమె స్టేట్మెంట్ ఇస్తే కానీ ఈ యొక్క పిల్లల్ని చనిపోవడంలో, ఆమె కోసుకోవడంలో, అసలు దీని వెనకాతల ఏ విధమైనటువంటి హెరాస్మెంట్తో ఆవిడ ఆ పరిస్థితి జరిగింది అనేటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ రోజు కథనంతో ఒక్కసారి యావత్ ఉలికిపడే పరిస్థితి ఉన్నది. ఇటువంటి ఘటనలు వరుసగా ఈ మధ్య మనం చూస్తుంటే శ్రీకాకుళంలో క్రైమ్ అన్నది చాలా పెరుగుతుంది. అసలు ఇటువంటి కారణాలకి, అదేవిధంగాను అవి ఆగాలి అనుకుంటే పోలీసు శాఖ నుంచి మీరు ఇచ్చినటువంటి విజ్ఞప్తి అవ్వనండి, వార్నింగ్ అవ్వనండి, ఏమంటారు? క్రైమ్ పెరగడం అనేది ఏం లేదండి. ఇది క్రైమ్ కింద కూడా రాదు ఇది. ఎందుకంటే ఆ పిల్లలిద్దరిని ఆమె బ్లేడ్తో కట్ చేయడం, ఆమె కోసుకోవడం, అంతా కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఇవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇది బయట నుంచి వచ్చి దీని మీద ఇటు జరిగింది అయితే కాదు. దీనికి మేము కౌన్సిలింగ్ అనే విధానం అమలు చేస్తున్నాం, అందరు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ప్రజల్లో ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా మేమంతా కూడా తెలియపరుస్తున్నాం. ఇది కాకుండా ప్రజెంట్ మా యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉన్నాం. మేము దిశ పోలీస్ అంటే మన మహిళా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి, ఇటువంటి దూరంగా ఉండడానికి, అలాగే వాళ్ళలో మనోధైర్యం నింపడానికి మహిళా పోలీస్ స్టేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మా జిల్లాలో కూడా మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె మహేష్ రెడ్డి గారు కూడా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అనే దీని మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. చాలా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అయినా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ విషయంలో మాత్రం మేము స్ట్రింజెంట్ యాక్షన్ అయితే తప్పకుండా తీసుకుంటాం. చూశారు కదా, ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు శ్రీకాకుళంలో జరిగినటువంటి ఘటన అందరికి కూడాను ఒక్కసారిగాను ఉలికిపడే విధంగా చేసింది. అయితే ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి ఈరోజు డిఎస్పీ వివేకానంద గారు అయితే దానిపైన ఖచ్చితంగాను తుది తీసుకుంటాము, ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపైన ఖచ్చితంగానైతే చర్యలు అయితే తీసుకుంటామంటూ చెప్తున్నారు. చూస్తున్నానండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.